యాక్షన్. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో దర్శకుడిగా పరిచయమై తొలి చిత్రంతోనే విజయం సాధించి ఆ తర్వాత సింహాద్రి, సై, ఛత్రపతి, విక్రమార్కుడు ఇలా వరుస విజయాలు సాధించి టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేకతను ఏర్పరుచుకున్న దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. నేచురల్ స్టార్ నానితో విజువల్ వండర్ ఈగా సినిమా తీసి జాతీయ స్థాయిలో గుర్తింపు ఏర్పరచుకున్నారు. ఇక ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించేలా బాహుబలి సినిమా తీసి టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాదు హాలీవుడ్ ని సైతం ఆశ్చర్యపోయేలా చేసి అందరి దృష్టి తన వైపు తిప్పుకున్నాడు. చరిత్ర సృష్టించాడు ఈ దర్శక ధీరుడు. ఇక అసలు విషయానికొస్తే రాజమౌళితో వర్క్ చేసిన హీరోలకు అది వరమా శాపమా అనేది అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది. ఎలా అంటే క్యూట్ హీరో నితిన్ తో రాజమౌళి సై అనే సినిమా తీశారు. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు రబ్బీ అనే ఆటను పరిచయం చేశారు. యూత్ ను బాగా ఆకట్టుకుని సై సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే సై సినిమా తర్వాత ధైర్యం, రామ్, అల్లరి బుల్లోడు, టక్కరి ఇలా నితిన్ చేసిన ఏ సినిమా సక్సెస్ కాలేదు. ఇక ఎన్టీఆర్ తో స్టూడెంట్ నెంబర్ 1 సినిమా తీసిన రాజమౌళి ఆ తర్వాత సింహాద్రి సినిమా తెరకెక్కించారు. ఎన్టీఆర్ ను పవర్ఫుల్ గా చూపించిన సింహాద్రి సినిమా రికార్డు స్థాయి కలెక్షన్స్ వసూలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత ఎన్టీఆర్ నటించిన ఏ సినిమా సక్సెస్ కాలేదు. మరో సక్సెస్ చూడడానికి ఎన్టీఆర్ కి చాలా టైం పట్టింది. ఆ తర్వాత రాజమౌళి ప్రభాస్ తో ఛత్రపతి, రవితేజతో విక్రమార్కుడు, రామ్ చరణ్ తో మగధీర, నానితో ఈగ చిత్రాలు తెరకెక్కించారు. ఈ సినిమాల తర్వాత ఈ హీరోలకు కూడా మరో సక్సెస్ రావడానికి చాలా టైం పట్టింది. ఎందుకు ఇలా జరుగుతుంది? దీనికి కారణం ఏంటంటే రాజమౌళి తన హీరోలను చాలా పవర్ఫుల్ గా చూపిస్తాడు. దీంతో ఆ హీరోలపై అంచనాలు బాగా పెరిగిపోవడం, ఆ తర్వాత ఆ హీరోలను అందకన్నా పవర్ఫుల్ గా చూపించడం కాస్త కష్టమవుతుంది అనుకుంటా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. లేటెస్ట్ గా రాజమౌళి ప్రభాస్ తో బాహుబలి చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో ప్రభాస్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. నేషనల్ లెవెల్లో కూడా కాకుండా ఇంటర్నేషనల్ రేంజ్ కు చేరుకుంది. మరి బాహుబలి తర్వాత ప్రభాస్ చేసే సినిమా పరిస్థితి ఏంటో చూడాలి. ఏది ఏమైనా రాజమౌళితో వర్క్ చేయడం హీరోలకు వరమా శాపమా అంటే ఒక విధంగా వరం, మరో విధంగా శాపం అని చెప్పొచ్చు ఏమో. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.